అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధుశ్రీ ఛానల్. నేను మీ మధుశ్రీనండి. పెసరపప్పు సేమియా తోటి మంచి స్వీట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలోకి 2 స్పూన్ల నెయ్యి తీసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు సేమియాలు తీసుకుని సేమియాలు కూడా వేయించుకోవాలి. మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయండి. స్వీట్, స్నాక్స్, కర్రీస్ అలా మీకు నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ సేమియాల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపు ఒక 2-3 స్పూన్లు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి పెసరపప్పుని. పెసరపప్పు నానిన తర్వాత సేమియాలు వేగినాయి కదా, ఈ సేమియాలు వేసుకుని పెసరపప్పు కూడా కొంచెం వేపుకోవాలి. మరీ వేపనవసరం లేదు. ఈ నెయ్యిలో కొద్దిగా వేగిన తర్వాత తగినంత వాటర్ కూడా తీసుకొని సేమియాలు పెసరపప్పు కుక్ అయ్యేలాగా వాటర్లో చూసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చాలండి, ఆ మాత్రం వేగితే సరిపోద్ది. ఇంకా వాటర్ తీసుకుని వాటర్ వేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా సేమియా ఈ పెసరపప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా కుక్ అయిన తర్వాత రెండు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా బెల్లం తీసుకుంటున్నాను. నేను కప్పు సేమియాలు తీసుకున్నాను కాబట్టి కప్పు బెల్లం పొడి తీసుకున్నాను. మీరు స్వీట్ని బట్టి చూసుకోండి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుద్ది కాబట్టి చక్కగా సరిపోద్ది మనకి అలా కుక్ అవ్వడానికి. ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెర అయినా తీసుకోవచ్చండి, పంచదార అయినా కూడా, కానీ బెల్లం అయితేనే మంచిది, బాగుంటుంది కూడా. ఇలా వాటర్ అంతా కూడా మళ్ళీ సేమియాకి పెసరపప్పుకి పట్టేసే వరకు చక్కగా మూత పట్టేసుకుని ఇలా కుక్ చేసుకున్న తర్వాత పెసరపప్పు అయితే ఇలా కనిపిస్తుంది. మళ్ళీ మీరు నాకు కామెంట్లో అడుగుతారు, అక్క పెసరపప్పు ఉడకలేదని. ముందు చూపించాను కదండి, ఫస్ట్లో అయితే చక్కగా కుక్ అయిపోయింది. మనం బెల్లం వేసిన తర్వాత మీకు అలా కనిపిస్తుంది అంతే. పెసరపప్పు అయితే చక్కగా కుక్ అయింది. తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మీకు వీలైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా ప్లేట్లో తీసుకున్నాను. సేమియాతోటి పెసరపప్పు స్వీట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.